నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్ ఆన్ మహాకుంభమేళ. చలో కుంభ్ చలో, హరహర మహాదేవ శంభో శంకర. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరం మొదలైపోయింది. 101 దేవతల ఆశీర్వాదం పొందేందుకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మహాజాతర నాగసాధువుల స్నానంతో ఘనంగా ప్రారంభమైంది. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహాకుంభమేళ ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు జరుగుతుంది. సనాతన ధర్మంలో కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కుంభమేళా పవిత్ర నదుల నీరు అమృత రూపాన్ని తీసుకుంటుందని హిందూ ధర్మం నమ్ముతుంది. సనాతన ధర్మం భారతీయత ఉట్టిపడేలా ఉండే ప్రయాగరాజ్కు భక్తులు పోటెత్తుతున్నారు. తీర్థరాజ్గా పిలిచే ప్రయాగరాజ్ వైపు భక్తులు తండోపతండాలుగా కదులుతున్నారు. పుష్య పూర్ణిమ నాడు ప్రయాగరాజ్ భక్తులతో కిటకిటలాడుతోంది. హిందూ శాస్త్రాల ప్రకారం మహాకుంభంలో స్నానం చేయడం వల్ల ఎన్నో రెట్లు పుణ్య ఫలితాలు లభిస్తాయట. కుంభమేళలో స్నానం చేస్తే సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. కుంభమేళాలో రాజస్నానం అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఒకటి. రాజస్నానానికి కొన్ని తేదీలు నిర్ణయిస్తారు. మహాకుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఈ రాజస్నానం ప్రజలకు జీవిత కాలంలో ఒకసారి మాత్రమే లభించే అవకాశం. ఇక ఇప్పటికే మొదటి రాజస్నానం పూర్తవగా రెండో రాజస్నానం జనవరి 14న మకర సంక్రాంతి రోజున చేస్తూ ఉంటారు. ఇక మూడో రాజస్నానం జనవరి 29న మౌని అమావాస్య రోజున చేస్తారు. 4వ రాజస్నానం ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజున చేస్తారు. 5వ రాజస్నానం ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ రోజున చేస్తారు. ఇక చివరిదైన 6వ రాజస్నానం ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున చేస్తారు. ఇక కుంభమేళా అనేది ఓ పురాతన వేడుక. దీని మూలాలు హిందూ పురాణాలలో ఉన్నాయి. నదుల సంగమ ప్రదేశమైన సంగంలో స్నానం చేయడం వల్ల వారి పాపాలు తొలగిపోతాయని హిందువులు నమ్ముతూ ఉంటారు. ఇతిహాసాల ప్రకారం దేవతలు రాక్షసులు అమరత్వం కోసం అమృతాన్ని కలిగిన కుంభం కోసం పోరాడారు. యుద్ధంలో 4 చుక్కలు అమృతం భూమిపై పడ్డాయి. ఒక చుక్క ప్రయాగరాజ్లో పడింది. మిగిలినవి హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో పడిపోయాయి. ఇతర 3 ఇతర నగరాల్లో జరిగే కుంభమేళ ఇతర సంవత్సరాలలో జరుగుతుంది. కానీ ప్రయాగరాజ్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఇలా 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత కానీ 144 ఏళ్లకు ఓసారి మహాకుంభమేళా నిర్వహిస్తూ ఉంటారు. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో కుంభమేళా విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది. ప్రయాగరాజ్లో నిర్వహించనున్న ఈ మహాకుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకి, సాధువులకి ఆధ్యాత్మిక సదస్సుగా నిలుస్తుంది. మహాకుంభమేళకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చెబుతూ ఉంటారు. దీనిని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లుగా చరిత్ర ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభమేళా నిర్వహించినట్లుగా చెబుతూ ఉంటారు. అటు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఏడాది పాటు నివాసముంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించేందుకు దాదాపు 12 ఏళ్ల సమయం పడుతుంది. అందుకోసమే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో మహాకుంభమేళాను నిర్వహిస్తారట. అదేవిధంగా ప్రతి 3 ఏళ్లకోసారి వివిధ ప్రదేశాల్లో ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలను జరుపుతారు. కుంభంలో బృహస్పతి, మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వారలో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి. హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకోసమే 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూలోకంలో అది 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రే